నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. ఆపరేషన్ సింధూర్ ప్రపంచం మొత్తం కూడా తెలిసినటువంటి విషయం. అట్లాంటి ఇంకొక ఆపరేషన్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అదే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగి ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారని చెప్పేసి అక్కడ స్థావరాల మీద దాడి చేస్తే ఇమీడియట్గా ఆఫ్ఘనిస్తాన్ కూడా రివెంజ్ తీర్చుకుంటూనే ఉంది. భవిష్యత్తులో కూడా తీసుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి విదేశాంగ మంత్రి ముతాకి భారత్లో పర్యటిస్తున్నటువంటి టైంలోనే ఈ దాడులు జరుగుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్. ఆ తర్వాత వెంటనే ఆఫ్ఘనిస్తాన్ కూడా రియాక్ట్ అయింది. ఆల్మోస్ట్ 58 మంది సైనికుల్ని అటాక్ చేసింది, చంపేశారు. అక్కడటువంటి సైనిక శిబిరాల మీద కూడా దాడులు జరిగినాయి. సో ఈ జరుగుతున్నటువంటి క్రమంలో చాలా చేంజ్ ఓవర్స్ కనిపిస్తున్నాయి. సో రానున్నటువంటి కాలంలో ఇప్పటికే భారతదేశం గట్టి వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ మళ్ళీ భారత్ పైన కవ్వింపు చర్యలకు దిగితే భౌగోళికంగా కూడా ఉండదు, పట్టణంలో కూడా లేకుండా చేస్తామని రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడటువంటి త్రివిధ దళాలకు చెందినటువంటి అధిపతులు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇది జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అట్లాంటి వార్నింగ్స్ ఇస్తున్నాయి. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు గుర్తించాలి అధికారికంగా అని ఆఫ్ఘనిస్తాన్ అన్ని దేశాలు కలుస్తుంది. గతంలో రష్యాను కలిసింది. ఇప్పుడు భారత్లో పర్యటనలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో పాకిస్తాన్ ముక్కలు కాబోతోందా? బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడబోతోందా? ఖైబర్ పఖ్తూన్ఖ్వా త్వరలోనే ఆఫ్ఘనిస్తాన్లో కలవబోతోందా? ఓవైపు పీఓకేలో నిరసనలు జరుగుతున్నాయి. ఇవి చాలా కీలకంగా పాకిస్తాన్ని దెబ్బకొట్టే విషయం. బట్ అయినా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మాత్రం ఆగడం లేదు, తగ్గడం లేదు. మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. ప్రముఖ విశ్లేషకులు సురేష్ కొచ్చాటిల్ గారు మనతో పాటు ఐ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. ఇందాక నేను అడిగినటువంటి మాటలు, పాకిస్తాన్ ముక్కలు అయ్యేటువంటి రోజులు దగ్గరికి వచ్చాయా? సో పాకిస్తాన్ కొరివితో తలగొక్కుంటోందా? ఆపరేషన్ సింధూర్ లాంటిదే మళ్ళీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఫేస్ చేస్తోంది. ఎట్లా ఉండొచ్చు ఈ పరిణామాలు? ఇంకెంత దూరం పోవచ్చు? పాకిస్తాన్ ముక్కలైతే అంటే ముక్కలుగానే ఉన్నాయి. యాక్చువల్లీ దాన్ని ఒక ఫెవిక్విక్ పెట్టి అంటించారు అంతే. ఒకవైపు మీరు చెప్పినట్లు ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానీ, ఇంకోవైపు బలూచిస్తాన్ కానీ, సింధ్ కానీ, పంజాబ్, పాకిస్తాన్, ఈ 4 ప్రాంతాలు ఉన్నాయి. దాంట్లో ఈ 2 ప్రాంతాలు మన ఎప్పుడు తెలుసు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానివ్వండి, బలూచిస్తాన్ ఇప్పుడు కాదు, 50, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల నుంచి వాళ్ళు పాకిస్తాన్ మీద ఏదో ఒక టైప్ దాడి చేస్తూనే వస్తున్నారు. ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ప్రాబ్లం మనం అడిగితే ఎందుకు జరుగుతుందంటే అదొక హిస్టారికల్ రీజన్ ఉంది దానికి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ని డివైడ్ చేసే లైన్ పేరు డురాండ్ లైన్. అది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేటప్పుడు గీత గీసేసి వెళ్ళిపోయారు, మన దగ్గర చేసినట్లని. కర్తార్పూర్ కారిడోర్ అనే 6th అన్నిటికంటే ఇంపార్టెంట్ ఉన్న గురుద్వారా 1 కిలోమీటర్ దూరం ఉంటే లైన్ ఇట్లా గీసేసి వెళ్ళిపోయారు వాళ్ళు దాని పక్క నుంచి. మన వైపు ఇవ్వచ్చు కదా, చేయలేదు. అరుణాచల్ ప్రైజ్ వైపు కూడా మెక్మోహన్ లైన్ అదొకటి చేశారు, అట్లని సేమ్ ప్రాబ్లం. లదాఖ్ సేమ్ ఇష్యూ. ఇదంతా బ్రిటిష్ వాళ్ళ హిస్టరీ, వాళ్ళు చేసిన కుట్ర పని. చాలా మటుకు వెళ్తూ ఏదో చేసి వెళ్దామని చెప్పేసి చేసి వెళ్తారు. ఇప్పుడు మనం దాన్ని సహిస్తున్నాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వైపు వచ్చినప్పుడు ఈ పష్తూన్ ట్రైబ్స్, అది వాళ్ళ మెయిన్ అన్నమాట ఈ రీజన్లో. ఈ డురాండ్ లైన్ గీసినప్పుడు వాళ్ళు డివైడ్ అయిపోయారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా వైపు చాలామంది, కొంతమంది బలూచిస్తాన్ వైపు డివైడ్ అయిపోయారు. ఈ ట్రైబ్స్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కేపీకేలో ఉన్న వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్ని ఇష్టపడతారు, ఆఫ్ఘనిస్తాన్కే మద్దతు. వాళ్ళు పష్తూన్స్, వాళ్ళు న్యాచురల్లీ వాళ్ళతో. అవును. ఇటువైపు ఏమో పంజాబీస్, పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ చేసేది పంజాబ్. ఇది చూసిన ఎవరైనా కానివ్వండి, అది లేకుంటే మ్యాక్సిమం ఇమ్రాన్ ఖాన్ లాంటి కొంతమంది ఉంటారు అటువైపు నుంచి. కానీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే ఇది మన ఆఫ్ఘాన్ సివిల్ వార్కి వెళ్ళినప్పుడు మొదలవుతుంది. సోవియట్ యూనియన్ ఫస్ట్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ ఆక్యుపై చేశారు. ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ కూడా చూడండి మీరు, ఇప్పుడు కాదు 100-200 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. అవును, వాళ్ళు ఆల్మోస్ట్ యుద్ధంలోనే ఉన్నారు, ఉద్యమంలో. ఎప్పుడైనా మన దగ్గర వచ్చారు, మనమే సైనికులతో యుద్ధమే జరిగింది. మన దగ్గర ఖైబర్ పాస్ నుంచి వచ్చి మన దగ్గర దాడి చేశారు. మన సోమనాథ్ టెంపుల్ ఎన్నోసారి 16 సార్లు పలగొట్టారు, అంతా చేశారు వాళ్ళు. వాళ్ళొక ట్రైబల్ ఫైటింగ్ ఫోర్స్. ఎప్పుడు వాళ్ళని మీరు న్యాయం, లా, అది ఇదని చెప్తే వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి లేదు, తుపాకే నడుస్తుంది వాళ్ళ దగ్గర. అవును, కాల్చి పడేస్తారు అంతే, వాళ్ళ లాంగ్వేజ్ అది. అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ తీసుకుంటే సోవియట్స్ ఇదొక అడ్వాంటేజ్గా తీసుకొని వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఏమైనా ఉందా అంటే కొంచెం న్యాచురల్ రిసోర్సెస్ ఉంది వాళ్ళ దగ్గర. అది కాకుండా వాళ్ళ మెయిన్ ట్రేడ్ ఓపియం ఒకటి, డేట్స్, మన ఈ డ్రై ఫ్రూట్స్ అంతా వాళ్ళ బిజినెస్. అది అంత పెద్ద బిజినెస్ ఏం కాదు, కానీ ఓపియం అన్నిటికంటే పెద్ద బిజినెస్. సోవియట్స్ వచ్చి ఆక్యుపై చేసిన తర్వాత గుల్బుద్దీన్ హెక్మత్యార్ వీళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో.
సోవియట్స్ రాగానే అమెరికాకి టెన్షన్ పడింది. వీళ్ళని ఎక్కడి నుంచైనా ఇట్లా ఎక్కడి నుంచి పంపించాల్సిందే అని చెప్పి పాకిస్తాన్లో విపరీతమైన డబ్బులు పెట్టారు వాళ్ళు. అందరికి తెలిసింది F-16s ఇచ్చింది. అప్పుడు ఇచ్చిన F-16 ఇప్పుడు కూడా ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తారు, నేటో ఫోర్సెస్ని కూడా తీసుకొచ్చారు, ఎస్పెషలీ బ్రిటిష్ ఫోర్సెస్ని తీసుకొచ్చారు. వీళ్ళందరూ కలిసి సోవియట్స్ని అక్కడి నుంచి తరిమి కొట్టారు. దాంట్లో సౌదీ అరేబియా నుంచి ఒక చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఒక చాలా యంగ్స్టర్ ఒకటి ఉన్నారు, ఒసామా బిన్ లాడెన్ ఫ్యామిలీ నుంచి. చాలా పెద్ద కన్స్ట్రక్షన్ గ్రూప్ సౌదీ అరేబియా, ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. అక్కడ బ్రెయిన్ వాష్ చేసి రిలీజియన్ ఒక ఓపియంగా తీసుకొని వచ్చిన మనిషి ఒసామా బిన్ లాడెన్. కానీ ఆయన అప్పుడు చాలా జూనియర్గా ఉన్నారు, అప్పుడు సీనియర్లు. అప్పుడు నడిపించిందంతా తాలిబాన్ ఆ టైంలో. దాని తర్వాత వచ్చింది అల్ఖైదా, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ సోవియట్స్ పోయిన తర్వాత అమెరికా కూడా ఇంట్రెస్ట్ పోయింది అక్కడ. మేమేం చేసుకుంటాం ఇప్పుడు అని చెప్పేసి. సో వీళ్ళేం చేసుకుంటారు ఇప్పుడు అమెరికాలో, అక్కడున్న ఆఫ్ఘన్లో ఉన్న టెర్రరిస్ట్ ఏం చేసుకుంటారు, అక్కడున్న ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఏం చేసుకుంటారు, వాళ్ళు కొట్లాడుతున్నారు, వాళ్ళు కొట్టుకొని లాస్ట్లో వాళ్ళు ఈ చెప్పినట్ల సోవియట్స్ వెళ్ళిన తర్వాత వీళ్ళు డివైడ్ చేసుకున్నారు. మనందరికి తెలిసింది భారతదేశానికి చాలా సపోర్ట్గా ఉన్న అహ్మద్ షా మసూద్ అని చెప్పి నార్దర్న్ అలయన్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండే. ఆయన్ని బహుశా 9 రోజుల ముందు 9/11 కన్నా 9 రోజుల ముందు చంపేశారు. ఒక సిరియన్ టెలివిజన్ క్రూ వచ్చి ఇట్లాంటి ఒక కెమెరా లోపల, మనం రికార్డ్ చేసిన కెమెరా లోపల ఒక మిసైల్ పెట్టి రికార్డింగ్ చేస్తున్నాడు, మిసైల్ ఫైర్ చేశారు. ఆయన 10 feet అవే కూర్చున్నారు, ఇట్లా చనిపోయారు. అప్పుడు బహుశా ఆయనకి 9/11 మీద జరిగే అటాక్ డీటెయిల్స్ ఉండని చెప్తున్నారు, ఆయన ఇండికేషన్ ఇచ్చినప్పుడే. ఎందుకంటే దాని ప్లానింగ్ అంతా జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో. మనందరూ తెలిసింది 9/11 జరిగింది. 9/11 జరిగిన తర్వాత అమెరికా సీరియస్ అయిపోయారు. ఇక అల్ఖైదాని ఇడిసే ప్రసక్తే లేదని చెప్పి ఒసామా బిన్ లాదెన్ కానీ వాళ్ళ మీద బోరా కేవ్స్ ఇక్కడ అన్ని బాంబింగ్ చేశారు, విపరీతంగా బాంబింగ్ చేశారు. కానీ దాంతో అల్ఖైదా ఇదైందో కాదు, అల్ఖైదా ఇంకా స్ప్రెడ్ అయింది. ఇరాక్కి వెళ్ళారు, సిరియాకి వెళ్ళారు, చాలా కొంతమంది లెబనాన్ దాకా వెళ్ళారు. ఇన్ని రీజన్స్లో స్ప్రెడ్ అయిపోయారు వాళ్ళు. నేను ఎప్పుడు ఒక భస్మాసుర్ ఎఫెక్ట్ అని చెప్తాను. లార్డ్ శివాకి వరం ఇచ్చిన భస్మాసురే శివ భగవాన్ తల మీద చేయబెట్టడానికి ట్రై చేస్తే కరెక్ట్. ఒసామా బిన్ లాదెన్ని ఏం చెప్తారు, కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి ఆయనకి డబ్బులు ఇచ్చి ఆయన కంప్లీట్ ఎంకరేజ్ చేసింది అమెరికా, సోవియట్స్ని ఓడించడానికి. అదే ఒసామా బిన్ లాడెన్ మళ్ళీ తిరిగి అమెరికా మీద పడ్డాడు. అప్పుడు ఒసామా బిన్ లాడెన్ దాని తర్వాత పాకిస్తాన్కి షిఫ్ట్ అయింది, మన అందరికి తెలిసింది. దాని తర్వాత అక్కడ ఆయన్ని పట్టుకొని చంపేశారు అమెరికా. ఇప్పుడు కూడా బాడీ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. దాని తర్వాత కూడా ఒక వ్యాక్యూమ్ వచ్చేసింది. అమెరికా మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ కూర్చున్నారు, కానీ వాళ్ళ మీద కన్సిస్టెంట్గా దాడులు జరుగుతుండేవి, రోడ్ సైడ్ బాంబింగ్లు, ఐఈడి ఎక్స్ప్లోజన్స్, చాలామంది చనిపోయారు అమెరికన్స్. అమెరికా ఒక ఐ థింక్ ఇట్ ఇస్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటా, ఆ టైంలో సడన్గా డిసిషన్ తీసుకున్నారు, మనం పారిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పి. వాళ్ళు పారిపోయినప్పుడు మొత్తం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు, ఎయిర్క్రాఫ్ట్ కానీ హెలికాప్టర్ కానీ కొంతైతే బ్లాస్ట్ చేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దట్ ఇస్ చాలా తప్పు ఆ మూవ్. ఇట్ వాస్ ఎందుకంటే ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేసేసింది, అక్కడ ఎవరు లేరు అక్కడ. సో వీళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు తాలిబాన్. మరి దీని అడ్మిట్లోనే అల్ఖైదాలో సెకండ్ ఇన్ కమాండ్ ఐమన్ అల్ జవారీ ఈజ్ ఆల్సో వెరీ ఎడ్యుకేటెడ్, ఐ థింక్ వాజ్ అ డాక్టర్. వాళ్ళు డివైడ్ అయిపోయారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాక్కి వెళ్ళిపోయారు. ఐసిస్ ఫామ్ అయింది అదే టైంలో, దానికన్నా కొంచెం ముందు. ఐసిస్ ఇన్ సిరియా, ఐసిస్ ఇన్ ఇరాక్ అని అక్కడ ఫామ్ అయిపోయారు. ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు, చిన్న చిన్న గ్రూప్స్ అక్కడక్కడ. తాలిబాన్లు కూడా 2 రకాలు ఉన్నాయి కదా సార్, ఒకటేమో ప్రభుత్వాన్ని రూల్ చేసేటువంటి తాలిబాన్, ఇంకోటి తెహరీకే తాలిబాన్ అనేది పాకిస్తాన్ నుంచి వచ్చిన తాలిబాన్. ఫస్ట్ తాలిబాన్ అంటే స్టూడెంట్స్. ఈ తాలిబాన్ది వాళ్ళ రిలీజియస్ ఫిగర్ హెడ్ అని చెప్తారు చూడండి, ఒక మోటివేషనల్ ఫోర్స్. ఇప్పుడు మనం తిరుమలని చూస్తాం, మనం లేకుంటే శంకరాచార్య చూసి అద్వైత ఫిలాసఫీ గురించి మాట్లాడినప్పుడు తాలిబాన్ కానీ వీళ్ళందరికీ దియోబంద్ అని చెప్పి మన ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక సెమినార్ ఉంది పెద్ద, మన అక్కడ వెళ్ళారు ఫారిన్ మినిస్టర్ వాళ్ళు, చాలా మంచి హిందీ మాట్లాడారు అక్కడ వెళ్ళి. వీళ్ళది ఫిగర్ హెడ్ అక్కడ. దియోబంద్ నుంచే వీళ్ళ ఫిలాసఫీ వచ్చింది, రిలీజియస్ ఫిలాసఫీ. దియోబంద్ ఇంకొక యూనిట్ ఏమో పాకిస్తాన్లో ఉంది, డైరెక్ట్ కనెక్షన్ లేదనుకోండి, కానీ అక్కడ వీళ్ళందరూ అక్కడే చదివారు. ఇప్పుడున్న తాలిబాన్ లీడర్స్ అంతా దానికోసం దియోబంద్ ఏం చెప్తే వాళ్ళు వింటారు. అది చాలా గర్వం అని చెప్పుకోలేదు, కానీ భారతదేశానికి కానీ దియోబంద్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ అన్నమాట. మన దాంట్లో అంటారు కదా, గర్కి మురిగి దాల్ బరాబర్ అంటారు హిందీలో. మన దగ్గర ఉన్న దాన్ని రెస్పెక్ట్ చేయరు, కానీ బయట వాళ్ళు వచ్చి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. దియోబంద్ కాంట్రవర్సీ వాళ్ళకు ఉంది సపరేట్గా, ఎస్పెషల్లీ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద నిఘా చాలా అయింది, అమిత్ షా గారు కూడా. కానీ ఇప్పుడైతే వాళ్ళ టైప్ నుంచి టెర్రరిజం ఏం జరగట్లేదు ఇండియాలో. సరే ఆఫ్ఘనిస్తాన్లో నడుస్తుంది, అది వాళ్ళ ప్రాబ్లం.
మీకు గుర్తుండే IC-814 హైజాకింగ్ జరిగినప్పుడు కండహార్ తీసుకెళ్లారు. అప్పుడు కూడా మనం తాలిబాన్తో నెగోషియేట్ చేసిన మనిషి అజిత్ దోవల్. ఇప్పుడు కూడా అజిత్ దోవల్ గారు ఉన్నారు. ఇప్పుడు కాన్స్పిరసీ థియరీ ఎక్కడొచ్చిందంటే ఈయన వచ్చిన టైంకి మీరు చెప్పారు చూడండి, ఎందుకు ఈ గొడవ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నడుస్తుంది. తెహ్రీక్ తాలిబాన్ ఇస్ అ ప్రిన్సిపల్ ప్రాబ్లం, దట్ డౌట్ లేదు. వాళ్ళు ఏంటంటే ఒక గెరిలా గ్రూప్ లాగా ఫంక్షన్ చేస్తారు. ఆక్యుపైన్ కాదు, అటాక్ పాకిస్తాన్. ఆక్యుపై చేయలేరు, ఇట్స్ టూ బిగ్ అ ప్లేస్ టు ఆక్యుపై. మీకు అంత పెద్ద ఆర్మీ కావాల్సి వస్తుంది, అంత పెద్ద అడ్మినిస్ట్రేటివ్. పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు, మేము ఈ డురాన్ లైన్ని మేము అంగీకరించాము, మా పష్తూన్ వాళ్ళు ఇటువైపు ఉన్నారు, మా కొంతమంది అక్కడ ఉన్నారు, మాకు మొత్తం ఖైబూర్ పఖ్తూన్వా బలూచిస్తాన్ మాది. ముందు నుంచే పాకిస్తాన్ అంటుంటారు భారతదేశం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఫండ్ చేస్తున్నారని. దానికోసం ట్రంప్ గారు వచ్చిన తర్వాత ట్రంప్ మెయిన్గా ఎస్పెషలీ రేర్ ఎర్త్ మినరల్స్ కావాలని చెప్పి బలూచిస్తాన్లో చాలా ఉన్నాయి, ఈవెన్ ఖైబూర్ పఖ్తూన్వాలో ఉంది. టంగ్స్టన్ కానివ్వండి, పెలేడియం కానీ చాలా మటుకు అక్కడ ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళేం చేస్తారంటే వీళ్ళు అమెరికా ఒక కండిషన్ పెట్టారు, మేము మాకు ఖైబూర్ పఖ్తూన్వా కానివ్వండి బలూచిస్తాన్ ఉన్న రేర్ ఎర్త్స్ మాకు ఇచ్చేసేయండి, మేము మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. ఎస్పెషలీ అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నారు చూడండి, వాళ్ళ మీద మేము నిఘా పెడతాం, వాళ్ళని మేము చూసుకుంటాం. ఈ స్ట్రాటజీ పెట్టి అమెరికా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఒక 2 నెలల ముందు టెర్రరిస్ట్ ఆర్మీగా డిక్లేర్ చేశారు. టెర్రర్ గ్రూప్ ఇన్ని సంవత్సరాలు చేయలేదు వాళ్ళు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆల్మోస్ట్ 50-60 సంవత్సరాల నుంచి ఉంది, అక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. వీళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ ఎప్పుడు మనం వాళ్ళని ఫండ్ చేస్తున్నామని చెప్పారు. మీకు గుర్తుంటుంది, ఒక 2-3 సంవత్సరాల ముందు ఇరాన్ అండ్ పాకిస్తాన్ ఒక చిన్న వార్ ఉండే, ఒక 3-4 రోజులు ఉండే, మన ఆపరేషన్ సింధూర్ లాగానే. వీళ్ళు వాళ్ళ మీద బాంబ్ చేశారు, వాళ్ళు వీళ్ళ మీద బాంబ్ చేశారు, తర్వాత ఆపేశారు. జరిగింది ప్రాబ్లం అదే. సేమ్ తెహ్రీక్ తాలిబాన్ కానివ్వండి, ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఫండ్ చేసేది ఇరాన్ అని చెప్పి పాకిస్తాన్ బాంబ్ చేశారు. తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు వెళ్ళి ఇరాన్లో కూర్చున్నారు. వీళ్ళ రిలేషన్షిప్ కొంత అర్థం కావట్లేదు నాకు, ఎందుకంటే ఇరాన్ ఈజ్ అ షియా కంట్రీ, వీళ్ళేమో సున్నీలు, వీళ్ళకి న్యాచురల్ ఎనిమిటీ ఒకటి ఉంది, వీళ్ళతో ఇద్దరికి పడదు. మీరు మొహరం టైంలో చూసుంటారు, పాత హైదరాబాద్ టైంలో, పాత ఎన్టీ రామారావు గారంతో ఉన్నప్పుడు ఆ టైంలో క్లాషెస్ జరుగుతుండే చాలా మటుకు, కర్ఫ్యూ పాడేస్తున్నప్పుడు. కానీ అది కాదు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి వచ్చిందంటే, ఈ డ్యూరాన్ లైన్లో సపరేట్ చేయకుండా తెహ్రీక్ తాలిబాన్ కన్సిస్టెంట్గా పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేస్తున్నారు. అక్కడ మీకు గుర్తుంటుంది, చైనీస్ ఇంజనీర్స్ చాలామంది బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ మీద పనిచేస్తున్న వాళ్ళని బలూచ్లో ఇక్కడ 2 ప్లేస్లో చంపేశారు. చాలామంది గాయపడ్డారు, చాలామంది పారిపోయారు. దాని తర్వాత చైనీస్ కంపెనీలు కూడా విత్డ్రా చేసుకున్నారు. వాళ్ళు చెప్పారు మాకు తీర్థం పడట్లేదు, మేము వెళ్ళిపోతాం అని చెప్పి. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగే గొడవలకి మెయిన్గా పాకిస్తాన్ ఆర్మీకి ఒక కొత్త కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటంటే అమెరికా మాతో ఉన్నారు, ఇన్ని రోజులు అమెరికా మాతో లేరు. అమెరికాకేమో బాగ్రామ్ ఎయిర్ ఫోర్స్ బేస్ కావాలి. ఆ బాగ్రామ్ ఎయిర్ ఫోర్స్ బేస్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి అమెరికా ఎక్విప్మెంట్ అక్కడే ఉంది ఇంకా చాలా మటుకు, కానీ పనికి రాదు అది. అక్కడ నుంచి చైనీస్ లిస్నింగ్ పోస్ట్ చాలా దగ్గర, అంటే అక్కడ ఉంటే మీరు చైనాని మొత్తం చూసుకోవచ్చు, నిఘా పెట్టుకోవచ్చు అక్కడ. సో దే కెన్ కంట్రోల్ చైనా, రష్యా అండ్ ఇండియా ఆల్సో. దే కెన్ లిజన్ వాట్ చైనా ఇస్ డూయింగ్, దే కెన్ అండర్స్టాండ్ వాట్ చైనా. రాడార్లు పెట్టేస్తే ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ఎక్కడ ఏంటి ఏం జరుగుతుంది మొత్తం వాళ్ళు తెలిసిపోతుంది. కంట్రోల్ అయితే చేయలేదు చైనా ఇస్ టూ బిగ్ అగైన్ కంట్రోల్ చేయడానికి జాగ్రఫికలీ. సో వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు అమెరికన్ స్ట్రాటజీ బాగ్రామ్ ఎయిర్ ఫోర్స్ బేస్ని తీసుకోవాలి, దాన్ని తాలిబాన్ని డిగ్రేడ్ చేస్తే రేపు వాళ్ళు వెళ్ళిపోరు. ఇది హిస్టరీ ఈస్ టీచింగ్ యూ దిస్. దీనికన్నా ముందున్న బిల్ క్లింటన్ నుంచి దానికన్నా జార్జ్ బుష్, దాని తర్వాత వచ్చిన అడ్మినిస్ట్రేషన్స్ అన్నీ ఇది ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. మీ సక్సెస్ ఒకటే ఏంటంటే ఒసామా బిన్ లాదెన్ చంపారు, ఐమన్ అల్ జవారీ చనిపోయారో ఏం తెలియదు, కానీ ఇప్పుడు కానీ సీన్లో అయితే లేడు ఆయన. కానీ తాలిబాన్ ఉంటారు. మనం వియట్నాం గురించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది, వియట్నాంలో ఇంత పెద్ద అమెరికన్ ఆర్మీని ఓడించారు, చిన్న గెరిల్లా ఫోర్స్. అది మెయిన్ స్ట్రాటజీ, హిట్ అండ్ రన్ టాక్టిక్స్ వీళ్ళది. మీరు ఒక రెగ్యులర్ ఆర్మీని ఫైట్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటుంది. ఇప్పుడు మన మహాభారతంలో చూసాం, సాయంత్రం కాగానే అన్నీ ఆపేస్తారు, యుద్ధం ఆపేస్తారు, దాని తర్వాత ఎవరెవరు గాయపడ్డారు వాళ్ళు తీసుకొస్తారు, వాళ్ళు ట్రీట్ చేస్తారు, అదంతా. కానీ వీళ్ళకి రూల్స్ లేదు, అట్లా ఏ రూల్ లేదు. సరే, ఇక్కడ ఇందాక మీరు ఒక మాట అన్నారు, బాగ్రామ్ ఎయిర్ బేస్ని అమెరికా అడుగుతోంది, అది ఆఫ్ఘనిస్తాన్లో నిక్షేపాలు ఉన్నాయి, అట్ ది సేమ్ టైం బలూచిస్తాన్లో నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాల కోసం పాకిస్తాన్తో అమెరికా ఫ్రెండ్షిప్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇండైరెక్ట్గా భారత్ని దెబ్బకొట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నది ఒక పాయింట్. ఇదే టైంలో ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి ముత్తాకి భారత్ పర్యటనలో ఉన్నారు, ఇక్కడ ఢిల్లీలో ఎంబసీలో ఆయన
ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు. భారత్కి వచ్చిన టైంలోనే ఈ అటాక్ జరగడాన్ని ఎట్లా చూడాలి? ఒకటి, మోర్ ఓవర్ ఒక సాఫ్ట్ కార్నర్ ఫ్రెండ్షిప్ ఉంది ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి మధ్యలో. రేపొద్దున భారత్ ఆ నిక్షేపాలకు సంబంధించి లేదంటే భారత్ నుంచి ఉన్నటువంటి టెక్నాలజీని అడగడానికి ఆఫ్ఘనిస్తాన్ ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా? మన దగ్గర నుంచి ఆయుధాలు ఏమైనా అక్కడికి సరఫరా అయ్యేటువంటి అవకాశాలు ఉందా? ఆయుధాలు ఇచ్చేటప్పుడు ఎవరు చెప్పారండి, అది అండర్ ద కార్పెట్ ఉంటుంది. అది మనకు డైరెక్ట్ యాక్సెస్ లేదు ఆఫ్ఘనిస్తాన్కి, మన థర్డ్ కంట్రీ నుంచి వెళ్ళాల్సి వస్తుంది, అది కూడా ఎయిర్క్రాఫ్ట్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ లాక్ కంట్రీ, మనం బోట్లలో షిప్లలో పంపించలేము. చాబార్ ఫోర్ట్ దానికోసం మొన్న వచ్చినప్పుడు కూడా ఆఫ్ఘాన్ ఫారెన్ మినిస్టర్ మీ ఇరాన్తో మాట్లాడి యూఎస్తో మాట్లాడి చాబార్ ఫోర్ట్ యాక్టివేట్ చేయండి ఇమీడియట్గా అని చెప్పారు. మనకన్నా ఎక్కువ చాబార్ ఫోర్ట్ కావాల్సింది ఆఫ్ఘనిస్తాన్కి. వాళ్ళకి సరుకులు తీసుకురావాలనే వాళ్ళు ఏదైనా కావాలంటే చాబార్ ఫోర్ట్ నుంచి తెప్పించుకోవచ్చు. దీనికన్నా ముందు కరాచీ ఉండేవాళ్ళు, అది మెయిన్. కానీ కరాచీ నుంచి ఇప్పుడు ఏది ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్ళట్లేదు. ముందు సోవియట్స్ ఉన్నప్పుడు, దాని తర్వాత కూడా అల్ఖైదాని కొట్టిన టైంలో చాలా మటుకు మీరు 20 ట్రక్కులు పెడితే పాకిస్తాన్ 5 ట్రక్కులు పెట్టుకుంటారు, 15 ట్రక్కులు పంపిస్తారు ఆఫ్ఘనిస్తాన్, కమిషన్ బేసిస్ అన్నమాట. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఈ వజీరిస్తాన్ కానివ్వండి, మీరు ఖైబర్ పఖ్తూన్వా కానివ్వండి, మీరు ఏదైనా బలూచిస్తాన్ తీసుకోండి. మొన్ననే బలూచిస్తాన్ నుంచి ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ రేర్ ఎర్త్స్ యూఎస్కి వెళ్ళింది. అది యూఎస్ గవర్నమెంట్ కంపెనీ ఒకటి. వాళ్ళకి చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, చాలామంది మిస్ అయిపోయారు ఆ స్టేట్మెంట్. నేను చూశాను అది ఇక్కడ వాషింగ్టన్ పోస్ట్లో, న్యూయార్క్ టైమ్స్ అక్కడ కనిపించింది ఆ స్టోరీ. ఫస్ట్ కన్సైన్మెంట్ అస్ లెఫ్ట్. యూఎస్కి ప్రాబ్లం ఏంటంటే చైనీస్ ఇప్పుడు రేర్ ఎర్త్స్ ఆపేశారు. వాళ్ళు ఎప్పుడు ఆపుతారు మళ్ళీ రిలీజ్. రేర్ ఎర్త్స్ అనేది కొత్త ఆయిల్, అది ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళే లోకం రేపు కంట్రోల్ చేస్తారు. మన అందరికి తెలిసింది అది. కార్లో ఉన్న మ్యాగ్నెట్స్ నుంచి మన స్టీరియో సిస్టమ్స్ కానివ్వండి, శాటిలైట్లు కానివ్వండి, అన్నీ కంట్రోల్ చేయబోతేది ఇది మ్యాగ్నెట్స్. రేర్ ఎర్త్స్ మనకు కావాల్సిందే. ఇండియా ఇస్ ఐ థింక్ 3rd or 4th లార్జెస్ట్ రేర్ ఎర్త్. మన దగ్గర కేరళ వైపు ఉంది మోనోజైట్ శాండ్స్ అని ఉంటుంది, బ్లాక్ కలర్ శాండ్, అది యురేనియం టైప్ శాండ్ అనమాట, రేడియో యాక్టివ్. అది మనం రెగ్యులర్గా వాడుకుంటున్నాం. కానీ మన దగ్గర కూడా ఇప్పుడు ఒరిస్సా వైపు కానివ్వండి, ఈవెన్ లద్దాఖ్లో కూడా డిపాజిట్స్ ఉందని చెప్తున్నారు. దాన్ని తవ్వుతున్నారు, తీసుకుంటారు. కానీ పాకిస్తాన్ అది చేయలేకపోతున్నారు, వాళ్ళ డబ్బులు లేవు. సో వాళ్ళు యూఎస్కి ఇచ్చేశారు, జస్ట్ లైక్ యూక్రెయిన్ డిడ్. రష్యా కూడా చేసుకుని అగ్రిమెంట్ చేసుకున్నారు అమెరికాతో, మా రేర్ ఎర్త్స్ తీసుకెళ్ళండి, మాకు ఇంత డబ్బులు ఇచ్చేసేయండి, మాకు ఇప్పుడు అక్కర్లేదు, మీరు తీసుకెళ్ళిపోండి. సో అమెరికా ఏం చేస్తున్నారు అంటే స్టాక్ పైల్ చేస్తున్నారు. నెక్స్ట్ 10 సంవత్సరాలు కావాల్సిన రేర్ ఎర్త్స్ తీసుకొని చైనా మీద ఒక ఎకనామిక్ వార్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దానికోసం పాకిస్తాన్కి విపరీతంగా డబ్బులు ఇస్తున్నారు. మీరు ఇప్పుడు లాస్ట్ ఒక 2 రోజుల ముందు వచ్చిన ఒక రిపోర్ట్ ఉంది, పాకిస్తాన్ ఎకానమీ ఈజ్ ఇంప్రూవింగ్ అని చెప్తే. అది ఎవరు బిలీవ్ చేయలేరు ఇంప్రూవింగ్ అనేది, కానీ కరెక్ట్ ఉండొచ్చు. ఐఎంఎఫ్ లోన్ ఎవరు ఇస్తారు? మీరు క్రెడిట్ కార్డులో మీరు బిల్లు కట్టకపోతే మీకు ఎవడో పర్సనల్ లోన్ ఇస్తాడో? ఇవ్వడు కదా, ట్రాక్ చేసుకుంటాడు వీడు ఎందుకు వాడుకుంటున్నాడని. ఇది ప్రాబ్లం అన్నమాట. సో పాకిస్తాన్కి ఇప్పుడు 5 మిలియన్లు, తర్వాత 10 మిలియన్లు, 15 మిలియన్లు ఇచ్చుకుంటూ పోతున్నారు యూఎస్. దీని పేమెంట్ అన్నమాట, రేర్ ఎర్త్స్ పేమెంట్ ఇండైరెక్ట్గా ఇస్తున్నారు, డైరెక్ట్ చెప్పట్లేదు వాళ్ళు. అదే టైంలో ఐఎంఎఫ్ కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్లు ఇప్పిస్తున్నారు. సో పాకిస్తాన్ ఎకనామిక్ సిచ్యువేషన్ అది కాకుండా మీరు చూసుంటారు, పాకిస్తాన్కి చాలా మట్టుకు ఇండైరెక్ట్ వెపన్ కూడా హెల్ప్ చేస్తున్నారు. టర్కీ వైపు నుంచి డ్రోన్స్. అవును అవును, లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా టర్కీ డ్రోన్స్ పెట్టారు. చైనీస్ J-17, J-15 తెప్పించుకున్నారు. ఇప్పుడు చైనా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు పాకిస్తాన్తో, యూఎస్ వచ్చి కూర్చున్నారు అక్కడ అని చెప్పి. అదన్నీ చూస్తే చైనా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక న్యూట్రల్ పొజిషన్ తీసుకుంటున్నారు. భారతదేశంతో కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. డైరెక్ట్ ఫ్లైట్ స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ మనం. మనకి పాసిబ్లీ రేర్ ఎర్త్స్ ఇవ్వచ్చు అంటున్నారు, అది కూడా జరగవచ్చు. మన ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఇంకా వాళ్ళు ఓపెన్ అంటున్నారు, మీరు H-1B రాకపోతే ఏంటంటే మా దగ్గర రండి అంటున్నారు చైనీస్ వాళ్ళు. అండ్ చైనీస్ ఆర్ రియలీ గుడ్. మనం ఎప్పుడు చైనా వాళ్ళ మీద నవ్వుతుంటాం ముందు, ఏ ప్రోడక్ట్ చైనీస్ ప్రోడక్ట్ చూస్తే 6 నెలలు పనిచేస్తుంది, అందరూ పనిచేయదు అని చెప్పి. దట్ వాజ్ అబౌట్ 10 years ago. ఇప్పుడు చైనీస్ ప్రోడక్ట్స్, మొన్న కూడా నేను వాటన్ లెక్చర్ విన్నాను కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్కి. దాంట్లో ప్రొఫెసర్ అదే చెప్తున్నారు, డీటెయిల్ సైంటిఫిక్గా చెప్పారు ఆయన. చైనీస్ ప్రోడక్ట్స్కి ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అడ్వాంటేజ్ యూఎస్ కూడా లేదు. సో పాకిస్తాన్ మీద ఇన్ఫ్లుయెన్స్ పెట్టడానికి ఈ ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి చైనా బహుశా ఆఫ్ఘనిస్తాన్ని ఫండ్ చేస్తున్నారు. మై స్ట్రాటజీ ఇస్ దట్, బికాస్ చైనీస్ బార్డర్, చైనాకు భయం ఏంటంటే ఈ బాగారం ఎయిర్ ఫోర్స్ యూఎస్ చేతికి వెళ్ళింది అనుకోండి, దెన్ చైనాని కంట్రోల్ చేస్తారు అక్కడ కూర్చొని మీరు చెప్పినట్లు. ఏ దేశాలను కంట్రోల్ చేయొచ్చు ఒక బాగారం ఎయిర్ బేస్ని హ్యాండ్ ఓవర్ చేస్తే? ఆ ప్రభావం రష్యా మీద, భారత్ మీద ఏమైనా ఉండొచ్చా? రష్యా చాలా అగైన్ జాగ్రఫికల్ ఇటువైపు వ్లాడివోస్టాక్ దాకా ఉంది, ఇటువైపు ఇట్స్ టూ బిగ్. చైనా లాగానే అది కూడా. భారతదేశాన్ని కంట్రోల్ చేయడం వాళ్ళు పాకిస్తాన్ కూర్చొని చేస్తారు. ఇప్పుడు మనకు తెలుసు ఖతార్లో దే ఆర్ గోట్ ద బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ ద వరల్డ్.
యుఎస్. అక్కడి నుంచే వాళ్ళు 15 కంట్రోల్స్ కంట్రోల్ చేస్తున్నారు. రాడార్ చూసి వాళ్ళు స్పైయింగ్ చేసి వాళ్ళ రెకానిజన్స్ ఫ్లైట్ పెట్టి చేస్తున్నారు. భారతదేశానికి ఇప్పుడు ఏం కావాలి, మీకు శాటిలైట్స్ ఉన్నాయి. డే టైంలో మీరు ఎప్పుడు కావాలంటే ఇవాళ నైట్ టైంలో మీరు ఏ ఒక మాన్యువల్ కవర్ కూడా మీరు చదువుకోవచ్చు. దాని మీద ఏం కార్ నంబర్ ప్లేట్ చదువుకోవచ్చు. అక్కడ శాటిలైట్ కెన్ రీడ్ ఇట్ క్లియర్లీ అన్నమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని కంట్రోల్ చేయడం అనేది కంట్రోల్ అంత ఈజీ కాదు. మన అసెట్స్ ఎక్కడ మూవ్ చేస్తున్నాం, మన దగ్గర ఎన్ని రఫైల్ లదాఖ్లో ఉంది, ఎన్ని రఫైల్ బాగ్డోగ్రాలో ఉంది, ఎన్ని రఫైల్ జైసల్మేర్లో ఉంది, వీళ్ళు చూడొచ్చు అన్నమాట. సో అమెరికన్ అడ్వాంటేజ్ అమెరికాని చూసుకుంటున్నారంటే మాకు ఇండియాతో బిజినెస్ చేసుకోవాలి. ఇండియా ఇప్పుడు బిజినెస్ చేయట్లేదు. సో దానికోసం ఒక పాకిస్తాన్ని వాడుకొని మన మీద ప్రెషర్ పెట్టి డిజన్ మీరు S-400 మా దగ్గర కొనలేదు, మీరు థర్డ్ మిసైల్ తీసుకోండి మా దగ్గర నుంచి THAD, అది మా దగ్గర తీసుకోండి, అది కూడా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ యాంటీ మిసైల్ బ్యాటరీ తీసుకోండి. అదే టైంలో టర్కీ నుంచి డ్రోన్స్ని పాకిస్తాన్కి ఇస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ చేయట్లేదు. సో యుఎస్ ఒక డబుల్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ. డబుల్ గేమ్ అందరికి తెలిసింది, ఇప్పుడు కాదు. అది మనం 71 వార్లో చూసాం. బంగ్లాదేశ్ టైంలో 7th ఫ్లీట్ని పంపించారు బే ఆఫ్ బెంగాల్కి. హెన్రీ కిస్సింజర్ అప్పుడు ఆయన వాళ్ళ ఫారెన్ సెక్రటరీ ఉండే, వెరీ పవర్ఫుల్ మ్యాన్. కానీ అట్లాంటి అమెరికాని మనం ఎప్పుడు ట్రస్ట్ చేయకూడదు. పోఖ్రాన్ 2 చేసినప్పుడు కూడా మన మీద శాంక్షన్స్ పెట్టారు. టారిఫ్ కాదు, శాంక్షన్స్. మనం ఏం కొనలేం బయట నుంచి. అట్లా ఆ పరిస్థితికి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం అని చెప్పి టారిఫ్ పెట్టారు, మన అందరికి తెలిసిందే అది. కానీ మనం ఆగామా? ఆగలేదు. మన లాజిక్ ఏంటంటే మనకేం కావాలో మనం ఎక్కడి నుంచి అని తెప్పించుకుంటాం. బట్ ట్రంప్ మనతో డీల్ చేయడం కంటే కూడా మనల్ని కంట్రోల్ చేయడానికో లేదంటే మనల్ని రిమోట్ చేయడానికో ఎక్కువ శాతం ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లు కానీ, ఈవెన్ ఇప్పుడు కూడా రష్యాతో చమురు కొనుగోలు విషయంలో భారత్ వెనక్కి తగ్గింది, ఇక కొనదని చెప్పేసి ట్రంపే స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఎప్పుడూ యుద్ధంతోనే ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తుపాకులతోనే సమాధానం ఉంటుంది. అట్లాంటి ఆఫ్ఘనిస్తాన్ని గెలకడం అంటే ఇక కొరివితో తలగొక్కున్నట్టే. పాకిస్తాన్కి అది తెలుసు. ఎందుకు అమెరికా అండ చూసుకొని రెచ్చిపోయేటువంటి పరిస్థితి పాకిస్తాన్కి ఎందుకు వచ్చింది? అమెరికా సైనికులే పారిపోయినటువంటి పరిస్థితిని ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు చేశారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఎక్కడ ఆలోచన మిస్ అయింది? ఏం ఊహించింది? ఒకటి, పాకిస్తాన్ డౌట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం ఇద్దరు కొంచెం క్లోజర్గా వచ్చేస్తున్నారు రిలేషన్షిప్ అని. మీరు అడిగారు మనం డెవలప్మెంట్ ఏం చెప్పాం. వాళ్ళ హైవేస్ మనం కట్టాము, వాళ్ళ పార్లమెంట్ మనం కట్టాము. మన్మోహన్ సింగ్ టైంలో వాళ్ళ హాస్పిటల్, ఇందిరాగాంధీ గారి పేరు మీద మేజర్ హాస్పిటల్ కట్టాము ఆఫ్ఘనిస్తాన్లో. ఇదన్నీ మనం వస్తున్నాం. కానీ దానికి ఎక్కువ పబ్లిసిటీ మనం ఇవ్వట్లేదు. వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తున్నాం మనం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మిసైల్స్ ఇస్తున్నామంటే అది కూడా తెలియదు, బహుశా వెళ్తుంటుంటుంది, మనం చెప్పలేము అది. ఎందుకంటే మన అర్మేనియాకు కూడా మిసైల్స్ ఇచ్చాం మనం. ఎక్కడని చెప్పామో చెప్పలేదు. అర్మేనియాలో మనకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పెట్టుకున్నాం, అది ఎవరికి తెలియదు చాలామందికి. అన్నీ ఉంది మన దగ్గర, నడుస్తుంటుంది. అది సర్టన్ థింగ్స్ ఆర్ నాట్ స్పోకెన్ ఇన్ పబ్లిక్ అన్నమాట. ఇప్పుడు నేను కూడా కొన్ని డిబేట్లు వెళ్ళి మాట్లాడచారు, కొంతమంది నాకు కామెంట్ సెక్షన్లో వేస్తారు, సురేష్ గారు ఇదంతా ఎందుకు చెప్పారంటే కొన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నా మనం చెప్పొచ్చు. పబ్లిక్ డొమైన్లో లేని చెప్తే అది నా తప్పు. దిస్ మైట్ బి కరెక్ట్, మైట్ నాట్ బి కరెక్ట్, స్పెక్యులేషన్ ఉండొచ్చు. రేపొద్దున మన టెక్నాలజీని వాడుకున్నా పెద్ద ఆశ్చర్యం లేదు ఆ నిక్షేపాలు తీయడానికి. భారతదేశం మీద నిఘా పెడుతున్నారా, కంట్రోల్ చేస్తున్నారా? పాకిస్తాన్ని వాడుకొని ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, దే హ్యావ్ డన్ ఇట్ ఫ్రమ్ 71 ఆన్వర్డ్స్. 65లో కూడా చేశారు వాళ్ళు. వాళ్ళకేంటంటే వాళ్ళ మాట వినే ప్రధానమంత్రి కావాలి. వాళ్ళకి కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. అది మోదీ గారు చేయట్లేదు. అది కోపం ట్రంప్కి. సో ఇండైరెక్ట్గా ఇది 2 దేశాల మధ్య యుద్ధం కాదు, 3 దేశాల మధ్య యుద్ధంలా చూడాలి. దానికోసం ఆయన లేనప్పుడు కూడా వచ్చి క్రెడిట్ తీసుకుంటారు. ఒకడు వచ్చి ఇంకోటి కొట్టి రోడ్డు మీద కొట్టారంటే నేనే వెళ్ళి వాళ్ళిద్దరిని సపరేట్ చేశా అంటాడు ట్రంప్. అట్లా ఆయన రోల్ ఏమి ఉండదు అక్కడ. కానీ హీ వాంట్స్ బి ద వరల్డ్స్ పోలీస్ మ్యాన్. అది అమెరికా ట్రెడిషనల్ రోల్. అది నేను ఎక్కడైనా గొడవ నడిస్తే, సోమాలియాలో నడిస్తే కూడా నేనే కంట్రోల్ చేస్తున్నాను నేను. అది కాదు నడివేది. ఇప్పుడు నడుస్తలేదు అది. అంత అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది. మనం చూసాం టారిఫ్ పెట్టిన తర్వాత కూడా మనం ఏమైనా షేక్ అయ్యామో? ఎక్కడ కాలేదు. ఆగస్ట్ ఎక్స్పోర్ట్స్ ఆర్ అప్, సెప్టెంబర్స్ ఎక్స్పోర్ట్స్ ఆర్ అప్ అగైన్. అంటే మనం కొత్త మార్కెట్లు చూసుకున్నాం అంతే. అమెరికా ముందు మనం వీ షుడ్ నాట్ వీ షుడ్ స్టాండ్ టాల్ అన్నమాట. వీ షుడ్ నాట్ బో డౌన్. అది చాలా దేశాలు చేసాయి. వియట్నాం చేసింది, థాయిలాండ్ చేసింది. చాలామంది దేశాలు వాళ్ళకి అమెరికాకి ఏం కావాలంటే ఇచ్చేసారు వాళ్ళు. మనం చేయట్లేదు. ఈవెన్ ఇండోనేషియా రీసెంట్లీ. వీ విల్ బి వెరీ మన రష్యన్ ఆయిల్ ఎందుకు ఉంటాం? జయశంకర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జయశంకర్ గారు ఏం చెప్పారు? మనకి మా దేశం ఎకానమీ మేము చూసుకోవాలి. మాకు ఎవడో ఆయిల్ తక్కువ అమ్ముతాడో వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. మీరు $40 ఇవ్వండి, మీ దగ్గర కొనుక్కుంటాం. పొద్దున ట్రంప్ దీని మధ్యలో ఇన్వాల్వ్ అయినా మనం ఆపే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా. ఈ ట్రంప్ అదే అంటున్నారు కదా, యూరోప్ మనకన్నా ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటుంది, గ్యాస్ స్పెషలీ రష్యా దగ్గర నుంచి. చైనా మనం కొనుక్కుని దానికన్నా 10 వంతులు వాళ్ళు కొంటున్నారు, 10 times. వాళ్ళ మీద చర్యలు లేవే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండియా రష్యా.
ఈయన కొన్ని ఈగో ప్రాబ్లం ఏంటంటే నా మాట వినట్లేదు మోదీ గారు, ఫోన్ కాల్ ఎత్తట్లేదు. ఇది ఒక ఈగో ప్రాబ్లం. ఆయన ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్. ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చారు. ఎగ్జాక్ట్లీ, ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. ఆయనకి ఏంటంటే నేను ఇంత డబ్బులు పెడతాను, నాకేం ఇస్తా చెప్పు. ఇది ఒక పొలిటీషియన్ కాదు. ఒబామా లాగానో, ఒక డిప్లొమాట్ లాగానో, ఫర్ ఎగ్జాంపుల్ బుష్ లాగానో, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ అనమాట. ఒక ఆయన డిప్లొమసీ లేదు ఆయన దాంట్లో. ఆయన ఏదో చెప్తాడు, ఏదో వాగేస్తాడు, దాని తర్వాత రియాక్షన్ పాపం వాళ్ళ క్యాబినెట్ చూసుకోవాల్సి వస్తుంది అనమాట. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూస్తూనే వస్తున్నాం మనం. ఏదో చెప్తాను, నేను వెళ్ళి వాళ్ళిద్దరు కొట్టుకుంటే నేనే వద్దు ఆపేస్తాను, నేను 8 వార్లు ఆపాను, నేను 12 వార్లు ఆపాను, నేను రష్యా యుక్రెయిన్ వారు ఇప్పుడు రేపు ఆపేస్తాను అని చెప్పారు. గాజా అని చెప్పారు. ఏమైంది? పొగడ్డం కూడా ఒక బలమైనటువంటి వ్యక్తి పొగిడితే ప్రపంచవ్యాప్తంగా పోదు, కానీ పాకిస్తాన్ ప్రధాని పొగిడితే అది చాలా కామెడీ అవుతుంది. మొన్న మనం ప్రత్యక్షంగా చూసినాం కూడా. అదే కదా, అది ఒక మీమ్గా తిరుగుతుంది మొత్తం. అది చాలామంది అడిగారు నా దగ్గర. ఇవాళ కూడా పొద్దున ఎవరు అడిగితే నేను చెప్పాను, మోదీ గారు ఎందుకు వెళ్ళలేదు షర్మల్ షేక్ అని అడిగారు. ఇక రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన దానికి కూడా నేను రిప్లై చేశాను ట్విట్టర్లో. ఎందుకు వెళ్ళాలి? అక్కడ వెళ్ళి షబాజ్ షరీఫ్ చేసిన అదే తమాషా మనం కూడా చేయాలనా? ఇక్కడ రండి అని పిలుస్తాడు మోదీని, మోదీ రాడు. అది చేశాడు కదా షబాజ్ షరీఫ్, ఇదరా ఇక్కడ నిలబడు మాట్లాడు. చిన్నపిల్లలు స్కూల్లో చేస్తారు చూడండి అట్లా. మెలోనీ చేస్తే మెలోనీ పట్టించుకోలేదు. సో దట్ ఈస్ వై మోదీ నోస్ అక్కడ ఏం సర్కస్ జరగబోతుందో ఆయనకి చాలా క్లియర్గా తెలుసు. అక్కడ ట్రంప్కి ఏంటంటే నేనే రాజు, వీళ్ళందరూ నా దాంట్లో మంత్రులు కూర్చున్నారు నా ముందు, నేనేం చెప్తే వాళ్ళు చేస్తారు. మోదీ ఒక జూనియర్ ఆఫీసర్ని పంపించిండు, జూనియర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ని పంపించాడు, జయశంకర్ గారిని కూడా పంపించలేదు. ఆలోచించండి, ఆ పరిస్థితిలో వచ్చేసాను అనమాట. సో వీఆర్ స్టాండింగ్ అప్ టు అమెరికా. ఎందుకంటే ఈయన 3 సంవత్సరాలు ఇంకా ఉంటాడు, దాంతో వెళ్ళిపోతాడు. దాని తర్వాత కొత్త ఆయన వచ్చిన జేడీ వాన్స్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, పాలసీ ఫాలో చేయాలని లేదు. అమెరికా ఎంత చేసినా కానీ అమెరికా ట్రంప్ ఎలక్షన్ ఎందుకు గెలిచారు? మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మ్యాగా. దాంట్లో బేసిక్లీ ఏమని చెప్పారంటే వీ విల్ మేక్ ష్యూర్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం యూఎస్కి తీసుకొస్తా అన్నారు. కానీ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూఎస్కి రాలేదు. అది మనం చూస్తున్నాం, యూఎస్కి రావట్లేదు మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక ఏ డిబేట్లో చాలా డిబేట్స్ చెప్పాను కూడా ఈ మాట, దట్ ఇఫ్ యూ వాంట్ టు డూ అమెరికా గ్రేట్ అగైన్, ప్లంబర్ షుడ్ నాట్ కాస్ట్ మోర్ దెన్ ద ట్యాప్. మీ ఇంట్లో మీరు ఒక ట్యాప్ తీసుకున్నారు, ఒక ఎగ్జాంపుల్, నాకు అమెరికా ట్యాప్ కాస్ట్ ఎంత అని నాకు తెలియదు, కానీ $20 ఒక ట్యాప్ తీసుకున్నాను. ఆ ఫిట్ చేసేటోటు నేను $40 తీసుకుంటా అంటే యువర్ కంట్రీ ఈజ్ ఇన్ఎఫిషియంట్. మన దగ్గర కూడా అది వస్తుంది అది, కానీ అర్బన్ క్లాప్ లాంటి వాళ్ళు వచ్చి కొంచెం ఇంప్రూవ్ చేశారు సిచ్యువేషన్. కానీ మన దగ్గర కూడా అంతే. మా ఇంటికి పొద్దున మా ఎలక్ట్రీషియన్ వచ్చాడు, $1000 తీసుకున్నాడు. అంటే $1000 1 hour 2 hours వర్క్. ఆయన ప్రొఫెషనల్ ఆయన, కానీ అట్లాంటి 5 వర్క్లు చేసుకుంటే అయిపోతుంది. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు రాదు. మొన్న కూడా చూశాను నేను, అమెరికాలో ఈ వీక్ ప్రొడ్యూస్ చేస్తున్న కార్, ఈ వీక్ నెక్స్ట్ వీక్ ప్రొడ్యూస్ చేస్తున్న అమెరికన్ మేడ్ కార్స్కి 85% దాకా ఎక్కువ రేట్లు ఉంటుంది పాత రేట్ కంపేర్ చేస్తే. అంటే 6 నెలల ముందు ఉన్న రేటుకి ఇప్పటికి 85% పెరుగుతుంది. ఇప్పుడు 50 ఉందంట. అంటే ఒక కార్కి $50,000 $40,000, దాని కాస్ట్ అంత ఎక్కువ అయిందన్నమాట. సో ఇది మీ ప్రాబ్లం. అమెరికా ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ కాస్ట్ కంట్రోల్ చేయలేకపోతే, వాళ్ళ వేజెస్ చాలా హై. ఐఫోన్ ఇండియా నుంచి ఇప్పుడు కూడా అక్కడ తీసుకెళ్తున్నారు. ఎందుకు? ఇప్పుడు కూడా మొన్న కూడా యాపిల్ షిప్ చేశారు ఐఫోన్స్, బికాజ్ అవర్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ లెస్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అనమాట. చైనా కానీ వియట్నాం కానీ ఇండియా కానీ మన అడ్వాంటేజ్ అంటే మన కాస్ట్ ఆఫ్ లేబర్ తక్కువ. బట్ సార్ రాను రాను పాకిస్తాన్ ఒంటరి అయిపోతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంది. మొన్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి వార్ టైంలో కూడా సౌదీ అరేబియా జస్ట్ ఒక లెటర్ హెడ్ రిలీజ్ చేసింది, మేము శాంతి కోరుకుంటున్నాం అని చెప్పేసి తప్ప వాళ్ళతో పాటు పోటాపోటీగా వచ్చిన పరిస్థితి మాత్రం లేదు. సో పాకిస్తాన్ ఒంటరి అయిపోయిందా? ఏం గ్రహించింది సౌదీ అరేబియా? పాకిస్తాన్ చెప్పారు సౌదీ అరేబియాకి రోల్ ఏం లేకుండే దాంట్లో, ఇది ఖతార్ వాళ్ళు చేయించారని చెప్పి పాకిస్తాన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్. ఖతార్ ఇమీడియట్గా చెప్పారు. ఖతార్కి ఏంటంటే వాళ్ళ దగ్గర హమాస్ ఉన్నారు, ముస్లిం బ్రదర్హుడ్ అన్నారు, ఐసిస్ కూర్చున్నారు, అల్ఖైదా ఉన్నారు, అందరూ బేస్ ఖతారే. మనందరికి తెలిసింది అది. వాళ్ళ దగ్గర డబ్బులు, గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. దాని ప్రకారం చిన్న కంట్రీ, 4 లక్షల మంది ఉన్నారు వాళ్ళ దగ్గర, వాళ్ళ లోకల్ పాపులేషన్. వాళ్ళ దగ్గర ఎక్కువ మన ఇండియన్స్ ఉన్నారు అక్కడ. సో అట్లాంటి దేశం కూడా ఇవాళ పాకిస్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు. రేపు డబ్బులు కావాలంటే ఖతార్ ఇస్తారు, తీసుకోరా 100 మిలియన్ తీసుకో అని చెప్పి ఇచ్చేసి వాళ్ళకి చిన్న చిల్లర్లాగా అది పాకిస్తాన్కి తెలుసు. అదే టైంలో మీరు ఆలోచించండి, పాకిస్తాన్ సౌదీ అరేబియా దగ్గర ఎందుకు వెళ్ళారంటే, రేపు ఇజ్రాయెల్ దాడి చేస్తుంది అనుకోండి, విల్ జస్ట్ టేక్ అప్ హైపోథెటికల్ సిచ్యువేషన్. ఇజ్రాయెల్ వచ్చి పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ మీద దాడి చేశారు, మన కైరానా హిల్స్ చేసినట్లు. మనం సౌదీ అరేబియా వస్తారా హెల్ప్ చేయడానికి? రారు. అందరూ అనుకుంటున్నారు ఈ అగ్రిమెంట్ కొత్తదని. కాదు, ఈ అగ్రిమెంట్ ముందు కూడా ఉండే, అది ల్యాప్స్ అయిపోయింది, దాన్ని రిన్యూ చేశారు అంతే.
కొత్త అగ్రిమెంట్ కాదు. సౌదీ అరేబియా దగ్గర అంత పెద్ద ఫోర్స్ లేదు పాకిస్తాన్కి పంపించి రేపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ వచ్చి కొడితే వాళ్ళు చేయలేదు. తాలిబాన్ ఎప్పుడు రెగ్యులర్ వార్ ఫైట్ చేయరు. నేను అదే మెన్షన్ చేశాను దీనికన్నా ముందు కూడా. ఇంకొక ఛానల్ ఇంటర్వ్యూలో నేను చెప్పాను, ఇదే డ్యూరాండ్ లైన్లో కొట్టుకుంటారు వీళ్ళు ఇద్దరు చూడండి అని చెప్పాను. అదే జరిగింది. నేను చెప్పింది 10 రోజుల ముందు. నెక్స్ట్ నేను చెప్పింది బహుశా కాకూడదు, మంచిది ఉండదు అయితే, కానీ నేను చెప్పిన ప్రెడిక్షన్ ఏంటంటే సూసైడ్ బాంబర్స్. అది తాలిబాన్ ఎక్స్పర్టీస్. అయినా ఆశ్చర్యం లేదు అది జరిగిన 5 సంవత్సరాల ముందంతా యుఎస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా మన ఎంబసీ మీద దాడి చేశారు సూసైడ్ బాంబర్స్. అది వాళ్ళ స్పెషాలిటీ వాళ్ళది. మనం ఇటువైపు హమాస్ చూస్తుంటాం చూడండి, వాళ్ళు కూడా చేస్తారు అట్లాంటి పని. ఇప్పుడు చేయట్లేదు, ముందు చేస్తుండే ఇజ్రాయెల్ మీద. ఇది వాళ్ళ స్పెషాలిటీ అనమాట. సో దే విల్ నాట్ ఫైట్ అ రెగ్యులర్ వార్. సో పాకిస్తాన్ రేపు సౌదీ అరేబియా దగ్గర వెళ్తారో ఖతార్ దగ్గర వెళ్తారో లాస్ట్లో వాళ్ళే ఫైట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ వార్. ఎందుకంటే పాకిస్తాన్ సౌదీ అరేబియాకి వెళ్ళి మనుషులు ఇవ్వచ్చు కావాలంటే రెంట్కి వాళ్ళ ఆర్మీ వాళ్ళని, కానీ ఖతార్కి ఇవ్వచ్చు. కానీ ఖతార్కి సెక్యూరిటీ ఆల్రెడీ యూఎస్ చూసుకుంటున్నారు. సో పాకిస్తాన్ రేపు ఏమైపోతుందంటే ఇట్లా ఇర్రెగ్యులర్ వార్లో పాకిస్తాన్ విపరీతమైన వాళ్ళకి లాసెస్ జరుగుతుంది. ఇప్పుడు దాకా పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ కొట్టలేదు తాలిబాన్, వాళ్ళు బార్డర్ ఏరియాసే కొట్టారు. రేపు వాళ్ళు ఇట్లాంటి మొదలు పెడితే, అంటే వాళ్ళ దగ్గర అంత పెద్ద మిసైల్ సిస్టమ్స్ ఏం లేవు, కానీ రేపు వాళ్ళు నాన్ కన్వెన్షనల్ టాక్టిక్స్ నేను చెప్పినట్లు సూసైడ్ బాంబింగ్స్ అని చేస్తే పాకిస్తాన్ ఆర్మీ దెబ్బతింటుంది. ఎందుకంటే మీకు గుర్తుంటుంది పాకిస్తాన్లో ఒక ఆర్మీ ఆఫీసర్స్ పిల్లలు చదివే స్కూల్ మీద అటాక్ జరిగింది 10 సంవత్సరాలు అనుకుంటుంది. చాలామంది చనిపోయారు పిల్లలు పాపం. అది ఇట్లానే ఇర్రెగ్యులర్ అటాక్స్ జరుగుతుంది అక్కడ. సో పాకిస్తాన్కి ఎప్పుడుగా మన దగ్గర కాశ్మీర్లో ఎట్లా చేస్తారు మన మీద దాడి, మనం కూడా బహుశా దానికి రీపే చేస్తున్నాం పాకిస్తాన్. ఇది ఇట్లా ఉంటుందిరా మా మీద చేస్తే మీకు కూడా ఇట్లా ఉంటుందని చెప్పేసి అది జరుగుతుంది. బేసికల్ 2021 నుంచి తాలిబాన్లు పెద్దగా యుద్ధాలు వార్ లాంటి పరిస్థితులకు ఏం పోలేదు. అమెరికా సైన్యాన్నే ముప్పు తిప్పలు పెట్టి పరిగెత్తించినటువంటి తాలిబాన్లు పాకిస్తాన్ విషయంలో డైరెక్ట్ వచ్చి అటాక్ చేస్తే ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది. సో వీళ్ళు కంటిన్యూస్ వార్లు, ఇందాక మీరు అన్నట్టు ఒక కంటిన్యూస్ వార్కే వెళ్తారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఇది పాకిస్తాన్ గ్రహించదా, అంటే గ్రహించలేదా ఖచ్చితంగా అటాక్స్ ఉంటాయని చెప్పేసి? ఎందుకు అమెరికాని అంత ధైర్యంగా ఎందుకు చూస్తుంది? అమెరికా సైన్యమే పారిపోయింది, అమెరికా ధైర్యం ఎట్లా పాకిస్తాన్కు కనిపించింది? వాళ్ళేమనుకున్నారు అంటే తెహ్రీకే తాలిబాన్ ఒక్కరే వచ్చి మా మీద అటాక్ చేస్తున్నా అనుకున్నారు. జాఫర్ ఎక్స్ప్రెస్ మీద చేశారు, వాళ్ళే చేస్తారు. మళ్ళీ బలూచ్ ఆర్మీ వాళ్ళు జాఫర్ ఎక్స్ప్రెస్ దానికన్నా ముందు దాడి చేశారు. సో వీరేమనుకున్నారంటే తెహ్రీకే తాలిబాన్ హిట్ అండ్ రన్ టాక్టిక్స్ అంటారు దాన్ని, వాళ్ళు కొట్టేసి మళ్ళీ పారిపోతారు రిటర్న్. అదే చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలేదు. వాళ్ళు కాబుల్ మీద ఏ రోజు బాంబింగ్ చేశారు, ఇట్ ఈస్ లైక్ ఇజ్రాయెల్ బాంబింగ్ ఖతార్, దెన్ అయిపోయింది. దెన్ ఆల్ హ్యాండ్స్ ఆర్ ఆఫ్ అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ కొట్టు మా బాంబు వేశారు, మా కాబుల్ మీద మీరు బాంబు చేశారు, మేము ఇస్లామాబాద్ మీద చేస్తాం. అది బాంబు ఉండదు, ఇంకేమైనా ఉంటుంది. అది ఇప్పుడు జరుగుతుంది అనమాట. సో తాలిబాన్ని అరికట్టడానికి ఇప్పుడు కాదు 200 సంవత్సరాలు, అంటే అప్పుడు ఇంకో పేరు ఉండే ఆ టైంలో. కానీ వాళ్ళకి లాలెస్ సొసైటీ, వాళ్ళు చేయరు, మీరు చెప్పిన మాట వినరు. దే హ్యావ్ బీన్ లైక్ దట్. వాళ్ళకి ఏం చెప్తారు, ఒక కంట్రోల్ లేని ఆర్మీ వాళ్ళు. అట్లాంటి తాలిబాన్ని పాకిస్తాన్ కంట్రోల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏ రోజు యూఎస్ ఉన్నారో అప్పుడు ఇచ్చిన డబ్బులతో నడిపించుకున్నారు. కానీ ఇప్పుడు యూఎస్కి ఇంట్రెస్ట్ లేదు ఆఫ్ఘనిస్తాన్ మీద, అప్పుడు యూఎస్ కూడా సపోర్ట్ చేయరు. అట్ ద సేమ్ టైం యూఎస్ ఏమంటారు, మా మీద దాడి చేయకూడదు బలూచిస్తాన్లో, మేము అక్కడ వచ్చి మా కాంట్రాక్టులు వచ్చి తవ్వుతున్నారు, తీసుకెళ్తున్నారు రేర్ ఎర్త్స్, వాళ్ళ మీద దాడి చేస్తే అప్పుడు మీ మీద మేము వార్నింగ్ చేస్తామని అమెరికా వార్నింగ్ ఇస్తుంది. బహుశా ఆ పని అమెరికా పాకిస్తాన్తో చేయించుకుంటున్నారు తాలిబాన్ మీద. సార్ రేపటి రోజున రానున్న రోజుల్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రిలేషన్స్ ఎట్లా ఉండొచ్చు? ఒకవైపు అమెరికా ఇండైరెక్ట్గా భారత్ని టార్గెట్ చేస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ని బేస్ చేసుకొని మనపైన అటాక్స్కి దిగింది. అట్ ద సేమ్ టైం H1B వీసాల విషయంలో కానీ, లేదంటే టారిఫ్ల విషయంలో కానీ, చైనా విషయంలో కానీ, సో ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అమెరికాతో భారత్కు సంబంధాలు తెగిపోయినాయి, స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇది ఇంకా ఎటువైపు దారి తీయబోతున్నాయి, రేపు పొద్దున ఎట్లా ఎదుర్కోబోతున్నారు ట్రంప్ను, ఇటు ఆఫ్ఘనిస్తాన్తో ఎట్లా బంధాలు ఉండబోతున్నాయి? జియో పొలిటికల్ గేమ్లో యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటారు. ఓకే, మనం పాకిస్తాన్ని ఇండైరెక్ట్గా అటాక్ చేయాలంటే ఆఫ్ఘనిస్తాన్ని వాడుకోవాల్సిందే. అది రెంట్కి తీసుకుంటాము, ఫండింగ్తో తీసుకుంటాము, అది ఇంకో మాట. కానీ మనం కూడా చేయాలి కంటిన్యూస్గా. పాకిస్తాన్కి ఏం గుర్తు రావాలంటే, మీరు కాశ్మీర్లో చేసే అదే గేమ్ మీతో కూడా మేము ఆడొచ్చు. ఠీకే, మా ఆర్మీ ఇన్స్టలేషన్ మీద దాడి చేస్తారు మీరు, మా సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద దాడి చేస్తారు, మేము ఎవరితోనో చేపించుకుంటాం. అది బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం తెహ్రీకే తాలిబాన్ ఉండొచ్చు, ఆర్ డైరెక్ట్ తాలిబాన్ కూడా ఉండొచ్చు, లేకుంటే ఖైబర్ పఖ్తూన్ఖాలో ఉన్న గ్యాంగ్స్ ఉండొచ్చు. మనం అక్కడ కూడా బాంబ్ చేశారు, మీకు గుర్తుంటుంది, విత్ ఇన్ ద ఓన్ టెరిటరీ. మస్ట్ బి ద ఫస్ట్ టైం.
అవును. అది. సో అట్లాంటి పరిస్థితుల్లో భారతదేశం ఆల్ హ్యాండ్స్ ఆఫ్ అగైన్ అదే. కానీ మనం అది బయట ఎక్కువ మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు. రా వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు మనకేం తెలియదు. ఇది మనం ఉన్నారు కదా అన్నోన్ మెన్ వచ్చి కొడుతున్నారు చాలా. మొన్న కూడా ఒకడు పోయాడు భారతదేశాన్ని పొద్దున్న చేసి తిట్టేటోడు, పేరు మర్చిపోయాను. ఆయన ఎవడో మార్కెట్లో టప్పని కాల్ చేశారు, అయిపోయింది. మనం దాన్ని చూడట్లేదు. కనెక్ట్ ద డాట్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ ఒక చెప్పాను, ఇక్కడ ఒక చచ్చిపోయాడు, అక్కడ కూడా చనిపోయాడు. దీనికి అన్నిటి ఒక ప్యాటర్న్ ఉంది. అంటే బేసిక్లీ పాకిస్తాన్ని కూడా మనం ఒక లెసన్ నేర్పిస్తున్నాం. ఆపరేషన్ సింధూర్తో ఆగలేదు. మీరు పెహల్గామ్ను మమ్మల్ని కొట్టారో మేము కూడా మీ దగ్గర ఒక పెహల్గామ్ తయారు చేస్తాము. కానీ మీ సిటిజన్స్ని టార్గెట్ చేయట్లేదు, మీ ఆర్మీని టార్గెట్ చేస్తాను. అది మేము వచ్చి కొట్లాడము, ఇంకోడు మాకోసం వచ్చి చేస్తాడు. వాడికి డబ్బులు ఇచ్చి చేయించుకుంటామో, సుపారీ ఇస్తామో, అదంతా ఆయుధాలు ఇస్తాము, టెక్నాలజీ ఇస్తాము, గివ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. వీ విల్ నాట్ స్పీక్ అబౌట్ ఇట్. ఎక్కువ పని చేయాలి, మాట్లాడడం కాదు. మన పని చేయించుకొని క్వైట్గా ఉండాలి. పాకిస్తాన్ ఎప్పుడూ రిలాక్స్గా ఉండకూడదు. పాకిస్తాన్ టెన్షన్లో ఉండాలి. అది మన స్ట్రాటజీ. అది యుఎస్ డబ్బులు ఇచ్చితే నడవదు. డబ్బులతోని మీరు గన్స్ కొనుక్కోవచ్చు, తుపాకీలు కొనుక్కోవచ్చు, ఎయిర్క్రాఫ్ట్ కొనుక్కోవచ్చు. కానీ దాంతో యూజ్ చేయడానికి మీకు రావాలి కదా. వార్ లైక్ సిచ్యువేషన్ మీకు రావాలి. మన జరిగిన వార్లో మనం చూసాం సింధూర్లో. టెక్నాలజీ వాడుకున్నాం. మన ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా బార్డర్ క్రాస్ చేయలేదు. సో అక్కడి నుంచి మనం ఫైర్ చేసాం ఎక్విప్మెంట్. అది ఏదైనా ఉండొచ్చు, ఆకాశ్ ఉండొచ్చు, మిగతా మిసైల్స్ ఉండొచ్చు, ఏదైనా మనం ఫైర్ చేసామని. S-400 బాగా వాడుకున్నాం మనం. సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. ఏది మన ఎయిర్క్రాఫ్ట్ కొనడమో, డ్రోన్ కొనడమో, టెక్నాలజీసో మనం అది రేపు ఆఫ్ఘనిస్తాన్కి ఇస్తామో మనకు తెలియదు. వాళ్ళు ఓపెన్ మార్కెట్ నుంచి కొనుక్కుంటారో అది కూడా తెలియదు. వాళ్ళకి ఫైనాన్షియల్ రిలేషన్షిప్ ఉంటుందో అది కూడా తెలియదు. రేపు వాళ్ళు మనకు కూడా రేర్ ఎర్త్స్ ఇస్తే మనం కూడా తెప్పించుకుంటాం అక్కడి నుంచి. వీ విల్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్. కానీ మనకు ఒక డైరెక్ట్ బార్డర్ లేదు. మనకి ఉండే అది పాకిస్తాన్ పిఓకే తీసుకెళ్ళినప్పుడు మనకి అది పోయింది. అది కరకోరం హైవే నుంచి ఉన్న రూట్ ఒకటి. ఇప్పుడు మనకు డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ యాక్సెస్ ఉండే ఒకటి. బహుశా ఇంకా ముందుకెళ్తూ చబార్ ఫోర్ట్ డెవలప్ అయినా కానీ దాని తర్వాత మనం ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్ ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటికైతే మనం ఆఫ్ఘనిస్తాన్ని రికగ్నైజ్ చేయలేదు. డిప్లొమాటిక్ రిలేషన్స్ లేదు మనకి. ఈవెన్ ఢిల్లీలో ఉన్న ఆఫ్ఘన్ ఎంబసీ పాత తాలిబాన్, ఇప్పుడున్న తాలిబాన్ పాత వాళ్ళ దాని మీద ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రెస్ మీట్ వాళ్ళు వెళ్ళి ఆక్యుపై చేసుకున్నారు ఫోర్సిబ్లీ. ఖాళీగా వాడుంది కదా మేము వెళ్ళిపోయి కూర్చుంటామని కూర్చున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. సో వాళ్ళేమంటున్నారు, వీఆర్ ద లీగల్ రిప్రజెంటేటివ్స్. కానీ ఇప్పుడు దాకా ఎక్సెప్ట్ రష్యా ఐ థింక్ చాలా దేశాలు ఇంకా వాళ్ళని అంగీకరించలేదు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా మొన్న కలిశారు. సో యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రష్యా, మీరు అన్నట్టు రష్యా యాక్సెప్ట్ చేసింది. సో రానున్న కాలంలో ఒకవేళ భారత్ కనుక పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మిగతా దేశాలు ఈవెన్ బ్రిక్స్ కంట్రీస్ కూడా తాలిబాన్ ప్రభుత్వాలని యాక్సెప్ట్ చేసినట్టు దారులు పడతాయి అనుకో. మీరు ఫార్మల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు. ఇప్పుడున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్లో మీరు ఇండైరెక్ట్లీ కూడా సపోర్ట్ చేయొచ్చు. మీరు ఇద్దరు కుర్చీలో మాట్లాడుకుంటే అక్కడ మీరు ఎక్కడ కూర్చుంటే దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండికేషన్. హిందీలో అంటారు సమజ్దార్కు ఇషారాయి కాఫీ అని. చూసినోడికి తెలిసిపోతుంది, అరే ఇదేదో నడుస్తుంది, వీళ్ళ నడిమిట్లో ఏదో రిలేషన్షిప్ ఉంది. బయట చెప్పరు, 10 మందికి వచ్చి చెప్పడక్కర్లేదు. యూ డూ ఇట్ క్వైట్. దీనికన్నా ముందు కూడా చెప్పినట్టు ఏదైనా మనం చేస్తున్నాడు. మనం దీనికన్నా ముందు 10-15 సంవత్సరాలు మనకు ఒక స్టైల్ ఉండే, ట్రంప్ స్టైల్. అది యాక్చువల్లీ చేసిందేమో ₹1 కానీ చెప్తుందేమో ₹10 మాట్లాంటాడు అక్కడ వెళ్ళి. ఇది ప్రాబ్లం. ట్రంప్ అదే కదా, నేను అది చేశాను అక్కడ ఆపాను ఇది ఆపాను అంటారు. మోదీ గారు ఏం మాట్లాడరు. ఏం కావాలంటే క్వైట్లీ చేసుకుంటారు, ఆయన పని ఆయన చేసుకుంటారు. బ్రిక్స్కి వెళ్తారో, లేకుంటే షంఘాయ్ SCOకి వెళ్తారో, పుటిన్ కలుస్తారో, జీ జిన్పింగ్ కలుస్తారో, అన్నీ చేసుకుంటున్నారు ఆయన. భారతదేశం రెస్పెక్ట్ చాలా పెరిగింది దాంతో. బికాజ్ వీఆర్ నాట్ అన్ ఎక్సెంట్రిక్ నేషన్ తెలిసిపోయింది. ఒక్కొక్క స్టెప్ కూడా మనం తీసుకున్న 10 సార్లు ఆలోచించి తీసుకుంటున్నాం మనం. ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ని జయశంకర్ గారు కలిసేది ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ అ ప్లాన్ మూవ్. ఆ ఫోటో ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్. ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఫస్ట్ డే మీడియాని కలిసినప్పుడు వితౌట్ ఎనీ ఫీమేల్ రిప్రజెంటేటివ్ చేశారు. నెక్స్ట్ డే వాళ్ళని పిలిపించారు. దాని సైన్ ఏంటంటే దట్ వీ హ్యావ్ గాట్ ఇనఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ డే ఫీమేల్ రిపోర్టర్స్ వచ్చారంట. నెక్స్ట్ డే చాలా మంది ఫస్ట్ డే రాలేదు. అది ప్రతిపక్షాలు కూడా ఆ రోజు వాళ్ళదంటే ఒక ఎంబసీ అంటే వాళ్ళ కంట్రీ అది. ఎగ్జాక్ట్లీ వాళ్ళ రూల్స్. ఒక మర్డర్ జరిగింది అనుకోండి ఒక ఎంబసీ లోపల, మన ఇండియన్ పోలీస్ ఎంటర్ చేయలేరు. అది ఇక్కడ కాదు, జెనీవా కన్వెన్షన్ రూల్ అది. ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళ బండి ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే మీరు ఏం చేయలేరు. బ్లూ నంబర్ ప్లేట్స్ ఉంటుంది దానికి, మీరేం చేయలేరు దాన్ని. ఆఫ్కోర్స్ ఫార్మల్గా వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు మీరు. సో వాళ్ళ టెరిటరీలో వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ప్రాబ్లం అది. మనం ఎందుకు చెప్పాలి దాని గురించి? వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇరాన్కి వెళ్తారు,
బుర్కా వేసుకోవాలంటే మీరు వేసుకొని చెప్తారా? ఇక్కడ ఉన్న రిపోర్టర్లు చేస్తారు. ఇక్కడ చాలామంది మన రిపోర్టర్స్ ఇరాన్కి వెళ్ళిన తర్వాత హిజాబ్ వేసుకొని తిరుగుతున్నారు. అప్పుడు ప్రాబ్లం లేదు మీకు. అప్పుడు మీరు చెప్పొచ్చు కదా, ఎందుకు నేను హిజాబ్ వేసుకోను? యూ హ్యావ్ టు ఫాలో బీ అ రోమన్ ఇన్ రోమ్ అంటారు కదా, అట్ యాజ్ ద రోమన్స్ టు. అది ఈ విషయం ప్రతిపక్షాలు తెలియక ప్రభుత్వాల మీద అంటే పాలిటిక్స్ అండి, ఇదంతా పాలిటిక్స్. దీనికన్నా ముందు ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకి రిలేషన్షిప్ లేకుండేనా? ఇదే తాలిబాన్ అప్పుడు ఉన్నారు కదా, ఇదే అల్ఖైదా అప్పుడు ఉన్నారు కదా. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారు? యసీన్ మాలిక్ని కలిశారు కదా, ఈజ్ అ టెర్రరిస్ట్. అప్పుడు ఏమంటారు? సో చెప్పడానికి చాలా ఉన్నాయి. ఈవెన్ ప్రియాంక వాద్రా దగ్గర అడగాల్సింది. కేరళలో సమత అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇదే వయనాడ్ ఏరియా మలపురం ఏరియాలో, రిలీజియస్ ఆర్గనైజేషన్, అల్ట్రా ఆర్థోడాక్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. వాళ్ళు మొన్న ఒక 6 నెలల ముందు ఒక అవార్డు సెరమనీ ఇచ్చారు పిల్లలకి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన 10th క్లాస్లో. దాంట్లో ఒక అమ్మాయికి వచ్చింది. అమ్మాయి స్టేజ్ మీద వెళ్తుంటే వాళ్ళు ఆపేశారు. మేము అమ్మాయితో సంబంధాలు పెట్టుకోము, ఏ అమ్మాయి కూడా రాకూడదు మా దగ్గర. చిన్న 10th క్లాస్ అమ్మాయి. అప్పుడు ప్రియాంక వాద్రాకి ఏం తెలియదా? ఆమె కాన్స్టిట్యున్సీలో జరిగింది అది. మన ఇంకో ఫోటో మీరు చూసుంటారు, లెక్చర్ ఇస్తున్నారు ఎవరో ప్రొఫెసర్, ముందంతా అబ్బాయిలు కూర్చున్నారు 10 రోజులు, దాని తర్వాత కర్టన్ పెట్టి కర్టన్ వెనక అమ్మాయిలు కూర్చున్నారు. అప్పుడు ప్రాబ్లం లేదా మీకు ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ వస్తే మీకు ఇష్యూ ఉందా? రేపు మేము మర్చిపోకూడదు, ఇదే తాలిబాన్ మిమ్మల్ని కూడా అక్కడ చూసుకుంటారు వాళ్ళు ఏదో ఒక రోజు. వాళ్ళు మర్చిపోరు వాళ్ళు. సో మెమరీ ఎప్పుడు మనం డిప్లొమాటిక్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్న చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. ఒకసారి వెళ్ళింది వాక్ తిరిగి రాదు, అది యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. సో ఆఫ్ఘనిస్తాన్తో మన రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవాలి. పాకిస్తాన్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. అదే టైంలో ఇరాన్ కానివ్వండి, రష్యా కానివ్వండి, చైనాతోని మన రిలేషన్షిప్ మనం మెయింటైన్. మనకి ప్రాబ్లం ఉన్న 2 దేశాలు ఇప్పుడు, ఒకటి పాకిస్తాన్ అండ్ ఒకటి టర్కీ. ఈ 2తో మనకు చెడ్డ ప్రాబ్లం ఉంది. బట్ వీ విల్ హ్యాండిల్ దమ్ ద వే వీఆర్ సపోజ్ టు హ్యాండిల్ దమ్. అది మనం బయట పెద్ద పబ్లిసిటీ చేయక్కర్లేదు, క్వైట్గా చేసుకోవచ్చు అది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేసినామని అనుకుంటున్నాను. సో పాకిస్తాన్ రాబోయేటువంటి కాలంలో ఇక ఒంటరి కాబోతోంది. ఇప్పటికే అటు బలూచిస్తాన్తో పక్కలో బల్లెంలాగా బలూచిస్తాన్ ఉంది, ఇటు ఆఫ్ఘనిస్తాన్తో కూడా యుద్ధ వాతావరణం నడుస్తుంది. ఆపరేషన్ సింధూర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఎదుర్కొంటుందని చెప్పడంలో సందేహం లేదు. సో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో బంధం ఇంకా పెంచుకుంటోంది. సో రానున్నటువంటి కాలంలో ఇరాన్తో కానీ మిగతా దేశాలతో కానీ భారతదేశం ఖచ్చితంగా ఒక మిత్ర స్వభావంతో ముందుకెళ్తూ ఉంటుంది. సో దౌత్య సంబంధాలు కొనసాగుతున్నట్టు. బట్ ట్రంప్ వేస్తున్నటువంటి ఈ కుట్రను భారతదేశం ఛేదిస్తూ చాలా తెలివిగానే దెబ్బ కొడుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. పాకిస్తాన్ ఇప్పుడు అదే ఎదుర్కొంటోంది, భవిష్యత్తులో కూడా ఎదుర్కోబోతోంది. ఎనీవే, ఇది ఇవాల్టి ఐ కౌంటర్. మరో కౌంటర్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.